నమస్తే. ఈవేళ మనం ఒక జనరల్గా అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాము. ఏంటి అంటే, ఇదివరకు పూర్వకాలంలో లేడీస్కి హార్ట్ అటాక్స్ లేవు, అసలు రావు. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఆ కాలంలో ఎలా ఉండేది అంటే, హస్బెండ్ సంపాదించుకురావడం, పిల్లల్ని చూసుకోవడం, ఫ్యామిలీ చూసుకోవడం, అంతవరకే లేడీస్కి పనిగా ఉండేది. కాబట్టి వాళ్ళకి ఇంక దానికి పైన థాట్స్ కూడా లేవు. ఇది ఏం చేయాలి, మనం ఏం సంపాదించాలి, ఇలాంటి థాట్స్ అస్సలు లేవన్నమాట. లేడీస్కి ఫ్యామిలీని బాగా చూసుకోవడం వరకే వాళ్ళ పని. వాళ్ళకి ఏం మనసులో కూడా అప్పుడు అన్ని జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఉన్నా కానీ, మనసులో ఏదైనా బాధగా ఉన్నా కానీ ఒకరికొకరు మాట్లాడుకునే వాళ్ళు, సమాధానం అయిపోయేది అనమాట. అందువల్ల వాళ్ళకి హార్ట్ అటాక్స్ అన్నది, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం అనేది వచ్చేవి కాదట లేడీస్కి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను చూస్తున్న దాంట్లో జెంట్స్కి ఎంత హార్ట్ అటాక్స్ వస్తున్నాయో ఎంతమందికి, అలాగే లేడీస్ కూడా ఈక్వల్గా వస్తున్నాయి. ఎందుకు అంటే రీజన్ ఏంటంటే, అవుట్లెట్స్ లేదు. ఇప్పుడు ఏదైనా మనసులో ఉన్నది బయట చెప్పుకోవడానికి మనుషులు లేరు. అన్నీ కూడా మన మైండ్లో ఎప్పుడు చూసినా మనకి విపరీతమైన టెన్షన్స్, ఏదో ఒకరి మీద కోపాలు, ఫ్యామిలీ ఇష్యూస్, ఇలా రకరకాలు మనకు ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు లేడీస్కి కూడా అదే మానసిక పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే జనరల్గా జెంట్స్ ఎప్పుడు కూడా ఏది పెద్దగా ఓపెన్గా చెప్పుకోరు కాబట్టి వాళ్ళకి ఎక్కువ వచ్చేవట. ఇప్పుడు వాళ్ళకి ఈక్వల్గా లేడీస్ కూడా అయిపోయారు. ఎందుకంటే చెప్పుకోవడానికి ఎవరు లేకుండా అయిపోయారు. జాయింట్ ఫ్యామిలీస్ లేవు. ఫ్యామిలీలో అందరితో మనం అంత ఫ్రీగా మాట్లాడుకోవడాలు లేవు. ఒక చిన్న విషయం, హస్బెండ్ వైఫ్కి మధ్య ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అని అంటే, యంగ్ ఏజ్లో అంతా తెలియదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చారనమాట. ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారు చనిపోయారు. ఆ చావుకు ఆయన రాలేదు, తర్వాత వచ్చారనమాట. ఈయనను వీళ్ళ వైఫ్ వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ మాట్లాడుతూ, అమ్మ నేను మీ అత్తగారు చావుకు రాలేదని, మా అత్తగారు చనిపోతే నువ్వు రాకుండా చేసే ఎక్కువ అని చెప్పారట ఆయన. పక్కన వైఫ్ ఉన్నారు. ఇది మామూలుగా నవ్వుకొని వదిలేశారు. కానీ ఇది ఎప్పుడో 35 yearsలో అయినది. 60 years ఆయన అయినప్పుడు ఆ మాటను తీసి ఆవిడ పొడవడం మొదలుపెట్టింది. అంటే మీ అత్తగారంటే వైఫ్ వాళ్ళ అమ్మ కదా, మా అమ్మగారు చనిపోయడానికి నువ్వు రాకుండా వదిలేస్తావని చెప్తావా అని. ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట లేడీస్ ఎలాంటి వాళ్ళు అంటే చాలా సున్నిత మనస్తత్వం ఉన్నవాళ్ళు. జెంట్స్ చూస్తుంటే దీన్ని అర్థం చేసుకోండి దయచేసి. ఎప్పుడు కూడా ఏదైనా జోకులు వేయాలి అనుకుంటే వైఫ్ మీద జోకులు వేయొద్దు. జోకులు వేసినప్పుడు హస్బెండ్స్కి అది సరదాగా ఉంటుంది. ఆ టైంలో ఇప్పుడు మాకు కూడా, లేడీస్కి కూడా వేరే ఏం దారి లేక నవ్వేసి గమ్మని ఉంటాం. కానీ లేడీస్ మనసులో, ఇంక్లూడింగ్ మీ, ఎలా ఉంటుంది ఏంటంటే, జోకు వేసినది లేడీస్కి నచ్చదండి. ఎవ్వరి జెంట్స్కి తెలియని విషయం ఏంటంటే, వైఫ్కి తన మీద జోకులు వేస్తే నచ్చదు. అప్పుడు దారి లేక గమ్మనున్నా ఇది మనసులోనే ఒక ముత్యం దండ కూర్చున్నట్టుగా ఒక్కొక్కటి ఇన్సిడెంట్స్ కూర్చిపెట్టుకుంటూ ఉంటామన్నమాట మైండ్లో లేడీస్. సో తర్వాత మీరు ఇన్యాక్టివ్ అయిపోయినప్పుడు, ఒక 60 ఏళ్ళు అయిపోయినప్పుడు, ఇది ఒక్కొక్కటిగా మనల్ని చెప్పినది మైండ్లోనే ఉంటుంది. సబ్కాన్షియస్లో అలా రెజిస్టర్ చేసి చేరేసుకుని కూర్చొని ఉంటుంది అన్నమాట. ఇవి ఇప్పుడు ఏం చేస్తాం, ఒక్కొక్కటిగా తీసి దానికి కక్ష సాధించుకోవడం మొదలు పెడతాం. లేడీస్కి అంతే. ఎందుకనంటే ఆ టైంలో మీరు జోకులు వేస్తారు, దాన్ని మనం నవ్వేసి ఊరుకుంటాం. కానీ మా మైండ్లో చాలా అది చేరేసుకొని కూర్చుంటుంది, నా మీద జోకులు వేస్తావా అన్నటువంటిది. కాబట్టి ఎప్పుడు కూడా ఒక్క విషయం ఏంటంటే, హస్బెండ్స్ ఎప్పుడు కూడా వైఫ్ మీద జోకులు వేయకండి. అది రైట్ కాదు. దానివల్ల చాలా మానసిక పరిస్థితి ఆడవాళ్ళకి పాడైపోతున్నాయి. ఇది ఎక్స్పీరియన్స్తో చెప్తున్న విషయాలు, చాలామందికి జరిగిన విషయాలు అనమాట. అర్థం చేసుకోండి. నేను లేడీ కాబట్టి అలా మాట్లాడుతున్నానని మాత్రం అనుకోకండి. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయాలు ఇవి. ఓకే. ఇంకొకటి ఏంటంటే మనసు విప్పు మాట్లాడడం నేర్చుకోండి. వైఫ్తో ఎప్పుడైనా మనసు విప్పి మాట్లాడండి. ఇప్పుడు కాన్ఫరెన్స్కి వెళ్తున్నారు అనుకోండి, నేను రేపు కాన్ఫరెన్స్కి వెళ్ళాలి. సో వెళ్ళి వచ్చారు. 3 రోజుల తర్వాత ఏం జరిగిందండి అక్కడ, ఏదో కాన్ఫరెన్స్ వాళ్ళు ఎవరో మాట్లాడారు, అది ఇది అంతే అయిపోయింది. అంతేనా? మమ్మల్ని అడగండి లేడీస్ని, ఎలా చెప్తారు తెలుసా? అక్కడ ఆటో పట్టుకున్న దగ్గర నుంచి, బస్సు ఎక్కిన దగ్గర నుంచి, ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి, అక్కడ వెళ్ళి రూమ్లో దిగినప్పటి నుంచి ఏమేమి జరిగిందో పూసగుచ్చినట్టుగా అంత క్లియర్గా చెప్తాం లేడీస్. ఎందుకు అంటే, మనసు విప్పి మాట్లాడడానికి ఒక మనిషి కావాలండి డెఫినెట్గా. ఎప్పుడైతే మీరు మనసిప్పి మాట్లాడడం మానేస్తున్నారో అప్పుడు ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ అనేది
తలెత్తడం మొదలు పెడతాయి. ఇది మీరు దయచేసి జెంట్స్ తప్పుగా అర్థం చేసుకోవద్దు. లేడీ డాక్టర్ కాబట్టి ఇలా చెప్తున్నారని అర్థం చేసుకోకండి. మనసు విప్పి భార్యతో మాట్లాడడం మొదలుపెట్టండి. ఏదైనా కానీ అన్నీ కంప్లీట్గా వైఫ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అలా మనసు విప్పి వైఫ్తో మాట్లాడడం మొదలుపెట్టండి. ఏం జరిగిందో దాన్ని పూసకూర్చున్నట్టుగా చెప్పడం, అండర్స్టాండింగ్తో ఉండడం అలవాటు చేయండి. మీరు మనసు విప్పి ఎంత మాట్లాడతారో అంత హార్ట్ ప్రాబ్లం నుంచి బయటపడతారు. వైఫ్కి ఆ టైం ఇవ్వండి మనసు విప్పి మాట్లాడడానికి. అలాగే హస్బెండ్ ఏదైనా చెప్తుంటే వైఫ్స్ కూడా కంప్లీట్గా వినండి. అప్పుడు ఆటోమేటిక్గా మనసులోని మాట బయటకు వచ్చేస్తుంటే ఆ మనసు భారం అనేది తగ్గిపోతుంది. హార్ట్ మీద ప్రెషర్ అనేది మీకు తగ్గుతుంది. హార్ట్ అటాక్లో నుంచి ఈజీగా మనం బయటికి రావచ్చు. చెప్పడం చాలా ఈజీ అని మీరు అనుకుంటున్నారు, నాకు అర్థమవుతుంది. కానీ సో మనసిప్పి మాట్లాడడానికి వైఫ్కి టైం ఇవ్వండి. వైఫ్ చెప్పినది వినండి. ఏం వైఫ్ చెప్తున్నారో అది కంప్లీట్గా వినండి. సరే చాలే నాకు అర్థమైందిలే ఇలా మాటలు చెప్పకుండా కంప్లీట్గా ఏం చెప్పదలుచుకున్నారో అది వినండి. మనకి హార్ట్ ప్రాబ్లం నుంచి కూడా మనం బయటపడిపోవచ్చు, జెంట్స్ అయినా లేడీస్ అయినా. ఇది ఏదో చెప్తున్నారని అనుకోకండి, పాటించడానికి ట్రై చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.